శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఈరోజు రాత్రి 12 లోపు రహస్యంగా, అంటే ఏ రోజైనా సరే పర్వాలేదన్నమాట, ఎవరైనా సరే రాత్రి సమయంలోనే రహస్యంగా 12 తర్వాత అంటే 12 లోపు ఈ యొక్క పరిహారం చేసుకుంటే చాలు. నిమ్మకాయతో ఒక చిన్న పని చేస్తే చాలు. 60 నిమిషాల్లో మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారన్నమాట. మనందరికీ కూడా తెలుసు కదా, నిమ్మకాయ చాలా శక్తివంతమైందని. ఎందుకంటే నిమ్మకాయ అనేది మనకి, మన ఇంటికి ఉన్నటువంటి దిష్టి అంతా కూడా పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. అయితే నిమ్మకాయని ఇంటికి దిష్టి పోవడానికి కూడా కడుతూ ఉంటాము. కొత్త వాహనం ఏది కొన్నా సరే దానికి నిమ్మకాయలు కడతాము. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు కూడా దిష్టి తీయడానికి నిమ్మకాయలు వాడుతూ ఉంటారు కదా. నిమ్మకాయకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి కూడా ఉంది. నిమ్మకాయ అమ్మవారి పూజలో ఖచ్చితంగా వాడతాము. అలాంటి నిమ్మకాయతో కనుక మనం ఈరోజు ఈ పరిహారం చేసుకున్నట్లయితే 60 నిమిషాల్లోనే మీరు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి, అంటే మీ మనసులో దేనికోసమైతే మీరు సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం చేసుకుంటారో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారనమాట. అంటే డబ్బు కోసం చేసుకున్నట్లయితే ధన సమస్యలు, అలాగే మీరు కోరుకున్న మనసు, అంటే మీరు కోరుకున్న బంధం మీకు దక్కాలి అని మీరు ఎవరైతే కోరుకుని చేస్తారో వారి యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం, అంటే నిమ్మకాయతో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఈ యొక్క నిమ్మకాయతో మీరు ఈ పరిహారం కనుక చేసుకొని వేప చెట్టు కనిపిస్తే దానిపైన పడేస్తే చాలు, మీ యొక్క కష్టాలన్నీ కూడా ఒక్క నిమిషంలోనే తొలగిపోతాయన్నమాట. ఇది పడవేయడం వల్ల మీ యొక్క దరిద్రం అంతా కూడా ఒక్క నిమిషంలోనే తొలగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటారు. ఏం చేస్తారంటే, కొంతమంది ఏ పని చేసినా సరే కలిసి రావడం లేదని, ఎంత సంపాదించినా ధనం నిలవడం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాగే కొంతమంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకున్న ఫలితం ఉండడం లేదని, ఎప్పుడు కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉండామని అంటూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా ఈరోజు రాత్రి 12 లోపు రహస్యంగా ఒక నిమ్మకాయతో ఇలా చేసి వేప చెట్టుపై పడేయండి చాలు. ఇది పడేయడం వల్ల మీకంతా మంచి జరుగుతుంది. మీరు పదే పదే సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మీపై కొందరు వ్యక్తుల యొక్క చెడు దృష్టి ఉందని అర్థం చేసుకోండి. అయితే ఈరోజు రాత్రి 12 లోపు మీరు రహస్యంగా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసుకొని, మీరు వేప చెట్టు దగ్గర ఈ విధంగా ఈ పరిహారం చేసిన తర్వాత వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి వదిలిస్తే చాలు, మీకున్నటువంటి మీ దరిద్రం అంతా కూడా వదిలి వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేయడం వల్ల ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఈరోజు మీ జీవితం కోసం, మీ జీవిత భాగస్వామి కోసమైనా, మీరు ప్రేమించిన వారి కోసమైనా, మీరు ఆనందం కోసం ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది. అయితే నిమ్మకాయకు అంత శక్తి ఉంది కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకొని వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వేప చెట్టు కేవలం వైద్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా మేలు చేస్తుంది. మీ జీవితంలో కష్టాలను దూరం చేస్తుంది. అయితే వేప చెట్టుకు చాలా శక్తులు ఉంటాయి కాబట్టి మీరు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవాలి. పౌర్ణమి తిథి, అమావాస్య తిథిలో చేసుకున్న సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. అయితే మీకు దగ్గరలో ఉండేటటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళండి. అంటే ప్రమిద, పువ్వులు తీసుకుని వెళ్ళాలి. కొన్ని నీళ్లు మరియు పంచదారను కూడా తీసుకుని వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన
చల్లిన తర్వాత ముందు నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి. ఇప్పుడు వేప చెట్టు దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి దానిలో పసుపు కుంకుమ కూడా వేయండి. ఇప్పుడు ప్రమిదను ఆ ముగ్గుపై పెట్టి విడివిడిగా 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వేప చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించాక పువ్వులు సమర్పించండి. ఆ తర్వాత పంచదారను మీ చేతిలో పట్టుకొని మీకున్న సమస్యలని చెప్పుకోండి. ఇప్పుడు ఆ పంచదారను వేప చెట్టుపై చల్లండి. ఇలా పంచదారను వేప చెట్టుపై చల్లడం వల్ల మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది. మీకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది. వేప చెట్టుపై పంచదారను చల్లడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పంచదారతో పరిహారం చేయడం వల్ల మీ జీవితం మధురంగా, మీరు కోరుకున్న బంధంతో చాలా ఆనందంగా మారుతుందన్నమాట. ఎందుకంటే పంచదార ఎంతో తీయగా, మధురంగా ఉంటుంది కాబట్టి ఈ పంచదారతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మీ జీవితంలో మీరు కోరుకున్న వ్యక్తి కూడా మీ సొంతమై అదే మీ బంధం కూడా మధురంగా అంతే తీయగా ఉంటుందన్నమాట. మీ జీవితం కూడా మధురంగా అవుతుంది. ముఖ్యంగా మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులాగా మారుతారు. అంటే మీరు వేప చెట్టుపై పంచదారను చల్లడం వల్ల ఆగిపోయిన మీ పనులన్నీ కూడా త్వరగా పూర్తవుతాయి. అయితే వేప చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. జీవితమే మారుతుంది. ఒక్క నిమిషంలో మీ కష్టాలన్నీ దూరమవుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా మీరు వేప చెట్టు కనిపిస్తే దానిపైన పంచదారను చల్లి మీ జీవితాన్ని మార్చుకోండి. కష్టాలను దూరం చేసుకోండి. ఆనందంగా జీవించండి. మరియు శక్తివంతమైనటువంటి రోజున అంటే ఏదైనా పౌర్ణమి తిథి కానీ, అమావాస్య తిథి కానీ అలాంటప్పుడు మీరేం చేస్తారంటే సాయంకాలం అప్పుడు అంటే సాయంకాలం 6 నుంచి రాత్రి 12 లోపు మీరు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. నిమ్మకాయ పరిహారం చేసుకోవాలన్నమాట. ఇది బాగా చీకటి పడిన తర్వాత చేయాలి. మీరు పూజ చేస్తారు కదా, అప్పుడు ఒక నిమ్మకాయను తీసుకోండి. మీ ఇష్టదైవం ముందు కానీ, అమ్మవారి పటం ముందు కానీ పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీ ఇష్టదైవాన్ని నిష్ఠగా పూజించండి. అయితే ఆ రోజు సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కుని దీపం వెలిగించాలి. తర్వాత ఒక రాగి ప్లేట్ తీసుకోండి. ఈ పరిహారానికి రాగి ప్లేట్ కావాలి. రాగి ప్లేట్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి. గల్లుప్పు కూడా వేయండి. ఇప్పుడు ఆ ఉప్పుపై చిటికెడు పసుపు, కుంకుమ కూడా వేయండి. దేవుడు ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకుని దాన్ని 2 ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై 2 కర్పూర బిళ్ళలు కూడా పెట్టండి. ఒక్కొక్క నిమ్మకాయ ముక్కపై ఒక్కొక్క కర్పూర బిళ్ళను పెట్టాలి. తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని మీ ఇంటి బయటకు వచ్చి కర్పూరాన్ని వెలిగించండి. ఇంటికి దిష్టి తీయండి. ఇలా మీరు చేసినట్లయితే మీకున్నటువంటి దిష్టి, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి దిష్టి, మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉండగలుగుతారనమాట. ఇలా మీరు దిష్టి తీసినప్పుడు మీ మనసులో మీరు కోరుకున్న వ్యక్తి ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా, ఇదివరకట్లా సంతోషంగా గడిపేలా ఒక్కసారి ఊహించుకోండి. ఇలా ఊహించుకొని మీరు దిష్టి తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది మీకు తప్పకుండా బాగా పనిచేస్తుందన్నమాట. ఉదయం లేచేసరికి మీరు కోరుకునేవారు మీ ముందు ఉంటారు. అంతటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం చేసుకొని నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.